ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మే 31 నుంచి జూన్ 6వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, గురుడు, శుక్రుడు, మరి బుధుడు, ఈ 3 గ్రహాలు కూడా మిథున రాశిలో ఉన్నారు. చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి సింహరాశిలో కేతు యొక్క గమనం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉన్నాయని చెప్పి తెలుసుకుంటూ, మరి ఈ వారమే తప్పనిసరిగా గురుడి యొక్క బలం మారుతోంది. గురుడు చేంజ్ అవుతున్నాడు. అంచేత మరి ఈ గురుడు మారేటువంటి విధంగా అంటే గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం 2వ తారీఖు నాడు. అంచేత తప్పనిసరిగా మరి ఈ రాశి వారు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయం తెలుసుకుంటూ, తులారాశి. ఈ తులారాశి వారికి గురుడు మారుతున్నాడు. నవమం నుంచి దశమ స్థానంలో గురు సంచారం. ఒక్క శని ఒక్కడే ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాడు. మరి వార ప్రారంభం కాకుండా వారం మధ్యలో ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. రవి బలం తక్కువగా ఉంది. శని యొక్క బలం వలన ఎంతటి కార్యక్రమాన్నైనా విజయవంతంగా పూర్తి చేస్తూ ఎదురుకెళ్ళగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. అందవలసిన డబ్బులు మీకు చేతికి అందకపోవడం, అవసరానికి కావాల్సిన డబ్బులు, కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. విద్యార్థులు చాలా నిదానంగా ఉండాలి. రాజకీయ నాయకులు కూడా సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. వృత్తుల వారికి చూసినట్లయితే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ వారపు మధ్యలో, వారాంతంలో కనబడుతున్నాయి. ఈ యొక్క తులారాశి వారు ఇటుపైన పబ్లిక్ రిలేషన్ సంబంధ వ్యవహారాల్లో, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో చాలా నిదానంగా ముందుకు వెళ్ళాలి. శ్రమ తక్కువ, మీకు ఫలితం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒక్కోసారి శ్రమ ఎక్కువ ఉన్నా ఫలితం కూడా తక్కువ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే మీకు శ్రమకు తగినటువంటి గుర్తింపు ఇటుపైన దొరకడం కష్టం. కాబట్టి ప్రస్తుతం వర్తమానంలో గురుడి యొక్క బలం చాలా తగ్గిన కారణంగా ఈ వారం కూడా మనకి మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా చాలా తక్కువగా ఉండడం ద్వారా మనం చాలా నిదానాన్ని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. మోస్ట్లీ వారపు మధ్యలో మాత్రమే కాస్త అనుకూలంగా కనపడుతోంది. అంచేత సంఖ్యల్లో ఎక్కువగా 6 వాడండి, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి, ఆరాధనలో అమ్మవారిని పూజించండి. అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ మీరు అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకుంటూ ఉంటే తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మీకు శ్రమకు తగినటువంటి గుర్తింపు అధికారుల వల్ల దొరకడం కష్టం. కాబట్టి ఆ విధంగా మీ యొక్క ప్రయత్నాలతో ముందుకు వెళ్ళడం మంచిదని అభిప్రాయం.